హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథ ప్రారంభించబోయే ముందు మీకు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా పెట్టాను. అవి విన్నాక తప్పకుండా మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కథలకి లైక్ చేయండి, సరేనండి? అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఈనాటి కథా కాలక్షేపం కురుమద్దాలి విజయలక్ష్మి గారు రాసిన అమ్మో అమ్మాయిలు 6వ భాగం, ఆఖరి భాగం కూడా. ఈ కథలో వ్యాకరణ, అబ్బులు, జయచిత్ర, బిందురేఖ, బామ్మగారు వీళ్ళందరి మధ్య సరదా సంభాషణలు, అలా సరదాగానే కథ ఆశాంతం సాగిపోతుంది. చివరికి ఈ కథ సరదాగా ముగుస్తుందో లేకపోతే ఎలా ఉంటుందో ఈ ఆఖరి భాగంలో విందాం, సరేనా? ఎందుకు పెట్టరు? అబ్బులు మొండి వాదనలకు దిగుతూ అడిగాడు. మరీ విచిత్రం, ఒకే ఇంట్లో 50 మంది ఎలా చస్తారు? ఎందుకు చావరు? చచ్చే రోజు వస్తే చచ్చినట్లు చస్తారు. 50 మంది ఉండద్దా? ఎందుకు ఉండరు? ఒక్కొక్కళ్ళు 100 మందిని కంటూ ఉంటే ఇంటింటికి 100 కర్మ, ఇంకా ఎక్కువే ఉంటారు. వాళ్ళల్లో ఓ 50 మంది చస్తే నిక్షేపంగా 50 తద్దినాలు పెట్టచ్చు. మీ లెక్కలు నాకు తెలియవు బాబు. నాకు తెలిసినంతలో పెళ్ళిళ్ళు చేసే శాస్త్రి గారు తద్దినాలు పెట్టరు. అదేం పాపం, పెళ్లి చేసి తద్దినం పెడితే ఎడాపెడా డబ్బు వస్తుంది కదా. శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? అంతా శాస్త్రం ఇష్టమేనా? శాస్త్రి గారి ఇష్టం అంటూ ఏమీ లేదా? గట్టిగా అడిగాడు అబ్బులు. అదేమో నాకు తెలియదు అంది బిందురేఖ. అబ్బులు, నెల 20 రోజుల దాకా పెళ్లి ముహూర్తాలు లేవనే కదా మనసు అంతగా పాడు చేసుకున్నావు మనిద్దరం అంటూ ఇంకేదో చెప్పబోయాడు వ్యాకరణ. నా బాధని అర్థం చేసుకున్నావు చాలురా కర్ణ, భారంగా పలికాడు అబ్బులు. మనం పట్టుమని 10 రోజులు కూడా ప్రేమించుకోలేదు. ఎలాగూ పెళ్లికి నెల 20 రోజులు గడువుంది. ఈ లోపల గాఢంగా ప్రేమ ఊసులు ఆడుకుంటే పోలేదా? వ్యాకరణ ఉపాయం చెప్పాడు. ఊసులా రేఖా వాళ్ళ చుట్టాలు, ఆ భక్త బృందంగాళ్ళు బిందురేఖ మీద నిఘా వేశారు. మమ్మల్ని అసలు కలుసుకొనిస్తేనా? నిజమేరా, నా పని అలాగే ఉంది. అంత మంచి బామ్మగారు కూడా కథ పెళ్లిదాకా వచ్చేసరికి నన్ను, జయచిత్రని కలుసుకొనివ్వటం లేదు. మనం పెద్దవాళ్ళ కళ్ళు కప్పి ప్రేమ ఊసులాడుకోవటం ఉత్తమోత్తమం. పెళ్ళైన తర్వాత ప్రేమ జంటలు కువకువలాడుతూ ఒకరితో ఒకరు ఒదిగిపోవటం అన్నది అంత అందంగా ఉండదు. కాబట్టి ఎందుకు అందంగా ఉండదు? అలా అని ఎవరు చెప్పారు? పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ప్రేమించమా? అబ్బులు పిడివాదనలోకి దిగాడు. చూడబ్బాయ్, చూశాను. పెళ్ళైన తర్వాత పెళ్ళాం ప్రేయసి కాదు, ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. పెళ్ళాన్ని నేరుగా కలుసుకోవచ్చు, పట్టె మంచం మీద తెచ్చిపెట్టు అనొచ్చు. అస్సరే, ఇంతకీ ఈ జలజాక్షి ఎవరంట? అబ్బులకి పెద్ద అనుమానం వచ్చి అడిగాడు. జలజలు, జమునలు ఇక్కడెవ్వరూ లేరు, మాట వరుసకు చెప్పాను. పెళ్ళాన్ని పేరుతో పిలవాలని ఎక్కడా లేదు. ఏయ్, ఓ గ్లాసు నీళ్లు తీసుకొనిరా. ఉసే, ఎక్కడ తెచ్చావే? కొంబు చెంబు ముఖమా, ఉప్పులో ఇంత ఉప్పు తగలేసావే అంటూ ధూమ్ధాములు చేయొచ్చు. మహా హుషారుగా చెప్పుకుపోతున్నాడు వ్యాకరణ. అబ్బా, పెళ్ళైన మగాడికి ఎన్ని ఛాన్సులురా! ఆనందంతో గుటకలు మింగాడు అబ్బులు. జయచిత్ర, బిందురేఖ చర్రున లేచారు. ఇదిగో అంటూ. ఇద్దరు ఇక్కడే ఉన్నారు రోయ్ అంటూ కెవ్వుమన్నాడు వ్యాకరణ. అవును రోయ్ అంటూ తాను కెవ్వుమన్నాడు అబ్బులు. చాలించండి వేషాలు, మేము మీ ప్రక్కనే ఉండంగా అంది జయచిత్ర. చూడనట్లుగా నటన అంది బిందురేఖ. మేము మిమ్మల్ని నమ్మి ప్రేమించబట్టే కదా మాకింత అవమానం. నాది కొంబు చెంబు ముఖమా, ఈయనగారేమో పెళ్ళైన మగాడికి ఎన్ని ఛాన్సులో అని జబ్బలు తరుచుకోవటమో. మన ప్రాణానికి ఇద్దరే. పోదాం పదవే. పద. జయచిత్ర, బిందురేఖ జంట కవుల్లాగా టపటపా మాటలు పేల్చారు. ఏదో చెప్పబోయిన వ్యాకరణ మాటల్ని జయచిత్ర వినిపించుకోలేదు. వాకలికి అడ్డం రాబోతున్న అబ్బుల్ని బిందురేఖ అడ్డు తగిలింది. ఇరువురు ప్లాట్ఫామ్ మీద విడిచిన గంగా కావేరిల్లా రయ్యన గదిలోంచి వెళ్ళిపోయారు. గోవిందా గోవిందా అన్నాడు అబ్బులు నెత్తిన చేయి పెట్టుకొని కుర్చీలో కూలబడుతూ. రామరామ శివశివ అంటూ తను మరో కుర్చీ నెత్తిన ఎక్కాడు వ్యాకరణ. ఎంత పనైంది? అవునవును, ఎంత పనైంది? అసలు నీ కళ్ళేమయ్యాయి? లంకిణి, శంఖిణి మన పక్కనే ఉన్నారని చూసుకొనకల్లా నా కళ్ళు పొరలేశాయి. సరేనా? నీకేం వచ్చింది? నాలాగా నీకేమన్నా 2 కళ్ళా? 4 కళ్ళు అఘోరించాయి. ఆడకోతులు మన పక్కనే ఉన్నాయని చెప్పి చావక్కర్లా. అందుకే అన్నారు పెద్దలు. ఏమని? పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చుకొని తగిలించుకోమని. ఏడ్చినట్లుంది. ఎవరంట? ఇంకెవరు? నువ్వే.
కళ్ళజోడు తీసి తుడుచుకుంటున్నావు కదా. కళ్ళజోడు కన్నీళ్లు కాచదు, మైండ్ ఇట్. అబ్బులు అరిచి మరీ చెప్పాడు. అద్భుతమైన టైటిల్, సమాధి కడుతున్నాం, చందాలు ఇవ్వండి. నాటకం పేరు విన్న తర్వాత మళ్ళీ ఇంతకాలానికి కొత్త నాటకానికి మంచి పేరు దొరికింది. కళ్ళజోడు కన్నీరు కార్చకు. వారెవ్వా, మెరిసే కళ్ళతో మరీ చెప్పాడు వ్యాకరణ. వ్యంగ్యమా? సీరియస్గా అడిగాడు అబ్బులు. కాదు, యథార్థమే అన్నాడు వ్యాకరణ. దాంతో ఇరువురు చల్లబడ్డారు. కాసేపు చర్చించుకున్నారు. మరి కాసేపు తీవ్రంగా ఆలోచించారు. నెల 20 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ లోపల గాఢంగా ప్రేమించుకుంటూ దొంగచాటుకు కలుసుకుంటూ ప్రేమ కావ్యాలు పాడుకుంటూ ఉంటే సరదాగా రోజులు వెళతాయని అనుకున్నారు. దూరంగా ఉన్న ప్రియురాలి మీద ప్రేమ దగ్గరగా ఉన్న పెళ్ళాం మీద ఉండదని ఏ నవలలో చదివినట్లు గుర్తు. మనం ఘాటుగా ప్రేమించుకుందాం అన్నాడు వ్యాకరణ. నీ బొంద, మనం ప్రేమించుకోవటం ఏమిటి అన్నాడు అబ్బులు. మనం అంటే మనిద్దరం అని కాదురా అబ్బు, మన ప్రియురాళ్లతో. సరే రోయ్, అగరా తండ్రి, మన ప్రియురాళ్ళు మన భార్యలు, ఇదేం భాషరా నాయన. వ్యాకరణ అబ్బులు వీళ్ళు ఇక్కడిలా వాదించుకుంటూ ఉంటే అక్కడ జయచిత్ర బిందురేఖ గుసగుసలాడుకుంటున్నారు ఇదే విషయంలో. ఇంట్లో ఇటు మా బామ్మ లేదు, అటు మీ భక్త బృందము లేరు కదా అని బోలుడు సరదా పడిపోయి వాళ్ళ గదిలో దూరితే మనతో ఊసులాడుకోవడం లేకపోగా అసలు మనమంటే లెక్కలేనట్లుగా, మనం ఆ గదిలోనే లేమన్నట్లుగా చింతకాయ కబుర్లు చెప్పుకుంటున్నారు. వనిత తనకు తానై వలచి దగ్గరకు చేరితే పురుషుడు ఎడంకాలు తంతాడని ఊరికే అన్నారా? అంది ముక్కు ఎగబీలుస్తూ జయచిత్ర. ఊరుకో అంది బిందురేఖ. ఇంత అవమానం జరిగితే ఎలా ఊరుకోను అంది జయచిత్ర. నీకు అసలు విషయం అర్థం కాక తల్లడిల్లిపోతున్నావే తల్లి అంది బిందురేఖ పకపక నవ్వేస్తూ. విషయం చెప్పు నవ్వు, జయచిత్ర సీరియస్గా అంది. నెల 20 రోజుల దాకా పెళ్లి ముహూర్తాలు లేవని తెలిసి మనలాగే మనవాళ్ళు కూడా తల్లడిల్లిపోయారు. పైగా మనం కలుసుకొని మాట్లాడుకోవటానికి వీలు లేకుండా పెద్ద తలకాయలు అడ్డుగోడగా నిలిచాయి. మనం పడే బాధే వాళ్ళు పడుతున్నారు. పెద్ద తలకాయలకి ఎందుకంత బాధ? జయచిత్ర గయ్యిమంది. వాళ్ళకు కాదు బాధ, మనకు కాబోయే భర్తలకి. ఆ బాధ భరించలేక కొద్దిగా మతి చెలించి పిచ్చివాగుళ్ళకు దిగారు. అది జరిగింది. బిందురేఖ వివరించింది. మనకి బాధగానే ఉంది కదా. జయచిత్ర అనుమానం బయటపెట్టింది. మనం వేరు, వాళ్ళు వేరు, మనమే వాళ్ళు వాళ్ళే. ఎన్ని జన్మలెత్తినా మనం వాళ్ళు కాలేము, వాళ్ళు మళ్ళా కాలేరు, మనము వాళ్ళు. ముందు ఆ అరిగిపోయిన రికార్డ్ ఆపు. తెలుగు సినిమాలు తక్కువగా చూడవే తల్లి అంటే వినవు. ముఖ్యంగా ఇలాంటి మెలికల భాష వాడే దర్శకుడు సినిమాలు అస్సలు చూడవద్దే తల్లి అంటే నా మాట బెడజేవిన పెట్టి ఆ గడసరి తీసిన సినిమాలకే ముందు వెళ్తావాయే. నేను ఎంత వాపోయి ఏం లాభం, మెలిక భాష మానేసి విషయానికి రా అంది జయచిత్ర. ఆడవాళ్ళు సహనశీలులు, మిన్ను విరిగి మీద పడ్డా చెలించరు. భర్త బెల్ట్ తీసుకొని ఉతికితే పప్పులుసు తిన్నంత తేలిగ్గా తీసుకుంటుంది. అవమానాలు అపనింద తల ఒగ్గి మౌనంగా స్వీకరిస్తుంది. పురుటి నొప్పులప్పుడు అమ్మో అంటూ ఆకాశం విరిగిపడేలా, అబ్బా అంటూ భూమి బీట్లు బారేలా పెడబొబ్బులు పెట్టే స్త్రీమూర్తి ఏడాది తిరగకుండానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మరో బిడ్డకు జన్మనివ్వటానికి రెడీ అయిపోతుంది. సహనము, నేర్పు, ఓర్పు, భరించుట, తగ్గి ఉండుట, ఇలా చాలా వాటిల్లో స్త్రీ మునగంగా తేలంగా అలవాటు పడి ఉంటుంది. అలాంటి పరమ పవిత్రమైన స్త్రీ జన్మ ఎత్తిన వాళ్ళం మనం. మగవాళ్లకున్న వీక్ మైండ్ మనకు ఉండదు కదా. అబ్బా, నా మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమైంది. వివాహం ఆలస్యమయ్యి విరహబాధ భరించలేక మతి పోగొట్టుకున్నారంటావు, అంతేనా? జయచిత్ర తగ్గిపోతూ అంది. అంతేనా అని చిన్నగా అంటావా? సరిగ్గా అంతే గట్టిగా చెప్పేసింది బిందురేఖ. అనవసరంగా వాళ్ళ మీద కోపగించుకుని వచ్చేసాం కదా. అవుననుకో, అప్పుడప్పుడు ఆ మాత్రం ఉప్పు కారం తగిలించకపోతే మగవాళ్ళు మన చెప్పు చేతుల్లో జారిపోతారు. పైగా ఆత్రంగా అడిగిన జయచిత్ర. మనం పట్టుమని గట్టిగా ప్రేమించుకున్నది లేదు. మనం ప్రేమించుకోవటం ఏంటే, వాళ్లతో పాటు నీకు కూడా మతిపోయిందా? మతిగానే ఉంది, మాటలే తారుమారయ్యాయి. మనం ప్రేమించుకోవటం అంటే నిన్ను నేను, నన్ను నీవు అని కాదే, వాళ్ళిద్దరూ మనని వాళ్ళని అలాగన్నమాట. ఓహో అలాగా, ఇప్పుడు అర్థమైంది. నిజమేనే రేఖ, మనం గట్టిగా పట్టుమని ప్రేమించుకున్నది లేదు కనుక మనకి నెల 20 రోజుల్లో ప్రేమ ఊసులాడుకోవటానికి బోలెడు సమయాలు, కావలసినంత టైము ఉన్నాయి. రేపు 3 ముళ్ళు మన మెడలో పడ్డ మరుక్షణం ఇంకా ప్రేమ ఉండదు, దోమ ఉండదు. సంసారం అనే మహాసాగరంలో పడి కొట్టుకు చచ్చిపోతూ ఉంటాం. కనుక సరదాగా ప్రేమించుకుంటూ అందరి కళ్ళు గప్పి చాటుగా కలుసుకుంటూ ఈ నెల 20 రోజులు గడిపేద్దాం. నీవు చెప్తుంటే ప్రేమసాగరంలో ఈత కొడుతున్నట్లు, ప్రేమ మాతృత్వం రోలుతున్నట్లు ఉంది. కానీ నాకు పెద్ద అనుమానం. ఏంటది?
మనం వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరి వచ్చాం కదా, వాళ్ళు కోపగించుకొని మనం లెక్క చేయకపోతే ఇంకా ప్రేమేమిటి నా బొంద, విచారంగా అంది జయచిత్ర. పిచ్చిదానా, అక్కడే నీవు పప్పులో కాలేశావు. వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ బుద్ధి చెంచలం. మనం కనపడితే చాలు వాళ్ళ బుర్ర పనిచేయదు. గుడ్డెత్తి చేలో పడ్డట్లే అనుకో, బిందురేఖ తేలిగ్గా చెప్పేసింది. అనుకున్నాను, తృప్తి పడుతూ అంది జయచిత్ర. భక్త బృందంతో గుడికి వెళ్ళిన బామ్మగారు అప్పుడే లోపలికి వస్తూ ఏమిటనుకున్నది అన్నారు. అది పిండి వడియాలు ఎలా పెట్టాలని నేను అడిగాను. ఎలా పెట్టాలో చెప్తుంది బిందురేఖ, అదన్నమాట. నోటికొచ్చింది చెప్పింది జయచిత్ర. పిండి వడియాలు ఎలా పెట్టాలి అమ్మాయి? బామ్మగారు ముళ్ళకిరటాన్ని ముఖం మీదకు లాక్కుంటూ ఏమీ తెలియనట్లుగా అడిగారు. జయచిత్ర నమిలి మింగేటంత కోపంతో చూసింది బిందురేఖను. ఎలాగోలాగా ఈ గండం గట్టెక్కించవే రేఖ అన్నట్లు చూసింది జయచిత్ర. సరే అన్నట్లు చూసింది బిందురేఖ. ఒకానొక ఆంధ్రదేశంలో ఒకానొక తెలుగు నవలా రచయిత్రి తన నవలన్నింటిలో కళ్ళ భాషను గుప్పించి రాసింది. అదెలా ఉంటుందంటే, ఒక అమ్మాయి ఓ ఇంటికి వచ్చి అద్దెకిచ్చే భాగాలు ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయా అని ఆ ఇంటి ఓనర్ని చూపులతో అడుగుతుంది. లేవమ్మాయి, నిన్ననే ఓ భాగం ఖాళీగా ఉంటే ఎవరికో ఇచ్చేశాను అని కళ్ళతో చెప్తాడాయన. ఈ చూపుల భాష మొదట్లో జయచిత్రకి బిందురేఖకి అయోమయంగా అనిపించింది. నోరు కుట్టేసుకొని కళ్ళతో మాట్లాడటం ఇప్పుడిప్పుడే ప్రాక్టికల్గా చేసి చూస్తున్నారు వీళ్ళు, అది విషయం. పిండి వడియాలు ఎలా పెట్టాలే పిల్ల? మరోసారి రెట్టించడిగింది బామ్మగారు. పిండి వడియాలు పెట్టడం చాలా తేలిక బామ్మగారు. ఇల్లన్న తర్వాత ఏదో ఒక పిండి ఉంటుంది కదా, అలాగే మినప వడియాలో గుమ్మడి వడియాలో ఇంట్లో ఉంటాయి. ఎటొచ్చి చేయాల్సింది ఏంటంటే, ఏదో ఒక పిండి తీసుకొని దాంట్లో కాసిన్ని వడియాలు వేసి రెండు బాగా కలిపి పెట్టేవే పిండి వడియాలు. ఏమాత్రం జంకనే తెలియకుండా చెప్పింది బిందురేఖ. ఆసిని ఇల్లు కాను అంటూ బామ్మగారు పెద్ద పెట్టుని నవ్వారు. అక్కడితో ఊరుకోక నీ పెళ్లికి ఆ వడియాలే పెట్టిస్తాలే అన్నారు పకపకలాడుతూ. రాంగ్ స్టెప్ పడినట్లు జయచిత్ర బిందురేఖ గుర్తించారు. ఇక అక్కడ ఉండటం తగదని ఇద్దరూ బయటికి పరుగుదీశారు. ఇంతలో బామ్మగారు, ఇప్పుడు నా కళ్ళ మందే ఉన్నారు, ఇంతలోనే ఎలా మాయమయ్యారబ్బా అంటూ బామ్మగారు బోరుడు ఆశ్చర్యపోయారు. మొత్తానికి అటు వ్యాకరణ, అబ్బులు, ఇటు జయచిత్ర, బిందురేఖ తన బాధలు అర్థం చేసుకున్నారు. పెళ్లి లోపల ప్రేమించుకోవటానికి టైం ఉందని చాలా ఆనందించారు. బుల్లి బుల్లి కోపాలు ఆడవాళ్ళకి వస్తే బతిమలాడి లాలించి బుజ్జగించి ఆ కోపాన్ని పారదోలటం మగవాళ్ల వంతు కాబట్టి జయచిత్ర, బిందురేఖ ఇంకా కోపగృహంలోనే ఉత్తుత్తి కోపం అభినయిస్తూ ఉన్నారు. వాళ్లతో మాట్లాడుదామంటే వ్యాకరణకు కానీ అబ్బులకు కానీ అవకాశం చిక్కటం లేదు. అలా చిక్కిందా అమ్మాయిలిద్దరూ తప్పించుకుంటున్నారు. ఇలా అయితే ఎలారా అబ్బు? ఓ రోజు వ్యాకరణ దిగాలు పడుతూ అడిగాడు. ఎలా అయితే ఇలా? అబ్బులు అద్దంలో ముఖం చూసుకుంటూ అడిగాడు. ముందు ఆ ముఖం అద్దంలోంచి తొలగించు, వ్యాకరణ విసుక్కుంటూ అన్నాడు. అద్దంలో నా ముఖం ఉండటం తప్ప? అబ్బులు పిడివాదంలోకి దిగుతూ అన్నాడు. తప్పని కాదు, అద్దంలో నీ ముఖం నీవు చూసుకుంటున్నావు. నా ముఖం కాక నీ ముఖం చూడనా? అది కాదురా అబ్బు, నా మాట కొంచెం విను, అఘోరించు. మనం మన వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక నేను దిగులు పడుతూ నీవు చిరాకు పడుతూ ఉన్నాం కదా. అయితే ఇలాగే నెల 20 రోజులు గడిచిపోతుందేమో నా భయం. ఇలా అయితే అలాగే రోజులు వెళ్ళిపోతాయి. మరెలా? దానికో ఉపాయం ఆలోచించాను. మా నాయన గదు, మా బాబు గదు, మా తండ్రి, తొందరగా చెప్పరా. మనిద్దరం పక్కపక్కనే ఉండి ఆ అమ్మాయిలు కనపడుతున్నాం. దాంతో అల్లరి అమ్మాయిలు మనల్ని ఆట పట్టించడానికి చిరచెరలో రొసరొసలు ప్రదర్శిస్తున్నారు. కనుక మనం విడిపోవాలి. నీకేమన్నా పిచ్చి పట్టిందంటరా అబ్బు? వెనకటికి నీలాంటి వాడే పిచ్చి కుదిరింది, రోకలి బండి నెత్తికి కట్టండి అన్నా అంట. వాళ్ళు కోపంగా ఉన్నారని మనం విడిపోతామా? 100 ఆరయ్యేది, 6 మరేదైనా అయ్యేది, మనం విడిపోయే ప్రసక్తే లేదు. అబ్బులు పెద్దగా నవ్వుతూ అద్దంలో చూసుకున్నాడు. వీడికి మతిగితి పోలేదు కదా అని హడలిపోయాడు వ్యాకరణ. వెర్రి నాకన్నా, విడిపోవటం అంటే శాశ్వతంగా కాదురా, ఎవరి దోవన వారు ప్రేయస్ని కలుసుకొని ప్రేమ సంభాషణలు సాగించటం అని అర్థం. నా శార్థం అని చిరాకు పడ్డాడు వ్యాకరణ. అలా చిరాకు పడకరా, అమ్మాయిలిద్దరూ పక్కపక్కనే ఉండటం వల్ల మనల్ని చూసి సిగ్గుపడుతున్నారు. ఒంటరిగా వాళ్ళని కలుసుకున్నామనుకో సిగ్గుపడతారు. అప్పుడు మనం అంటే నేను కానీ నువ్వు కానీ సారీ చెప్పేసి సరదాగా కబుర్లోకి దించేద్దాం. అలా అలా మన సంభాషణ ప్రేమలోకి దిగుతుంది. అబ్బులు చెప్తుంటే శాంతం వినకుండానే మధ్యలోనే హుర్రే అని ఆనందంగా అరిచి, నీ బుర్ర కాదురా అబ్బు,
ఎంత మంచి ఆలోచన నీ బుర్రకు తట్టిందిరా అబ్బు. ఈ సంగతి ముందే అఘోరిస్తే పోయేది కదరా నాయనా. ప్రేమ విరహం భరించలేక నా జుట్టు పీకేసుకున్నా కదరా అబ్బు అంటూ వ్యాకరణ రాగం తీశాడు. ముందా శోకాలాపు అబ్బులు అరిచి మరీ చెప్పాడు. వ్యాకరణ నోరు మూసుకున్నాడు. తనేం చేయబోతున్నది, వ్యాకరణ ఏం చేయాల్సింది అబ్బులు వివరంగా చెప్పాడు. చాలా బాగుందన్నాడు వ్యాకరణ. ఇరువురు ఆ విషయమే కాసేపు చర్చించుకున్నారు. ఆ సాయంత్రం వ్యాకరణ బామ్మగారింట్లోకి, అబ్బులు భక్త బృందం ఇంట్లోకి నడిచారు. రా నాయనా అంటూ బామ్మగారు చిరునవ్వుతో ఆహ్వానించారు. చచ్చితి అనుకుంటూ, ఈరోజు వాళ్ళ ఇంట్లో భజన అనుకుంటాను, మీరు వెళ్ళరా బామ్మగారు అని మర్యాదగా అడిగాడు. వారానికి 2 సార్లు భజన చేస్తారు, ప్రతిసారి వెళ్ళాలని ఏముంది? జయచిత్ర కోసం వచ్చావా అంది వ్యాకరణని గుచ్చుగుచ్చి చూస్తూ. జయచిత్ర కోసమే వచ్చాను. అలా అని చెప్తానా బామ్మగారు? మీరు భజన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారని జయచిత్ర కోసం వస్తే మీరేమో ఇక్కడే ఉంటిరి అని మనసులో అనుకుంటూ, రామాయణం ఉందేమో ఓసారి తీసుకెళ్ళి చదివి ఇస్తాను వినయంగా అన్నాడు వ్యాకరణ. పక్క గదిలో జయచిత్ర ఉన్న సూచనగా గాజులు చప్పుడైంది. వ్యాకరణ హృదయం లయ తప్పినట్లయింది. వ్యాకరణని అనుమానంగా చూస్తూ, రామాయణమా అంది బామ్మగారు. అవును రామాయణమే అన్నాడు వ్యాకరణ. నీకు రామాయణం ఎందుకు నాయనా? ఎందుకంటే చదవటానికి. ఈ వయసులో రామాయణ భారతాలు ఈ కాలం కుర్రాలు చదువుతారా అని మీకు వింతగా ఉండవచ్చు. నేను భారతం అడిగేది ఎందుకంటే, భారతం కాదు నాయన రామాయణం సరిదిద్దింది బామ్మగారు. అదేలేండి, రామాయణం అనబోయి భారతం అన్నాను. ఏదైతేనేమి అన్నీ పవిత్ర గ్రంథాలే కదా. అదెలా అంది బామ్మగారు. అదెలాగో చెప్పలేదు కానీ మరొకడు చెప్పాడు వ్యాకరణ. అబ్బులుగాడు నాతో పందెం వేశాడు. ఆంజనేయుడు చెల్లెలి పేరు అరుంధతి కాదు అహల్య అంటాను నేను. 100 రూపాయలు పందెం కూడా వేసుకున్నాము. వ్యాకరణ చెప్తూ ఉంటే పక్క గదిలో ఉన్న జయచిత్ర కిసుక్కుని నవ్వింది. అయితే ఈ లోపలే బామ్మగారు బొలో బొలో నవ్వటంతో వ్యాకరణ నోరు మూసుకున్నాడు. హనుమంతుల వారికి అరుంధతి కానీ అహల్య కానీ చెల్లెలు కాదు, మరి అప్పగారా? ఆదుర్దాగా అడిగాడు వ్యాకరణ. అతగాడి ప్రశ్నతో విషయం చూచాయిగా అర్థమయ్యి బామ్మగారికి అప్ప కాదు చెల్లెలు కాదు, పెద్ద మేనత్త కూతురు ఒక ఆవిడ, రెండో మేనత్త కూతురు మరో ఆవిడ, మీ ఇద్దరూ పందెం గెలవనట్లే అన్నట్లు మా ఇంట్లో రామాయణం లేదు. కొనాలి అని ఎప్పటికప్పుడు అనుకోవటమే తప్పించి కొన్న పాపాన పోలేదు. మీ చిన్నప్పటి నుంచి చిత్రం అనుకుంటాను. 3 మరాఠీలు సినిమా వచ్చింది. ఈరోజు సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్తున్నాను. కాస్త ముందుగా వెళ్ళి రామాయణం కొంటాను ఉపాయంగా జయచిత్రకు కోడ్ అంటిస్తూ చెప్పాడు వ్యాకరణ. ఇవాళనే కొనకపోతే పర్వాలేదులే అంది బామ్మగారు. అబ్బులు అలాంటి పాత సినిమాలకు రాను అన్నాడు. నేను ఒంటరిగానే కాస్త ముందుగా వెళుతున్నాను. రామాయణం నా చేతులతో కొనటం నా అదృష్టం అని భావిస్తూ కొంటాను. అడ్డు పెట్టకండి బామ్మగారు అన్నాడు వ్యాకరణ. బామ్మగారు బోలెడు ఆనందంతో నీ ఇష్టం అంది. 3 మరాఠీలు సినిమాకి ఒంటరిగా తాను వెళుతున్న విషయం జయచిత్ర వినేలా కాస్త గట్టిగానే చెప్పాడు. వ్యాకరణ అన్నది అర్థమైంది అన్న గుర్తుగా జయచిత్ర గాజులు గలగల్లాడించింది. ఆడవాళ్ల చేతికి చప్పుడయ్యే గాజులు తప్పగా ఉండవలను అనుకున్నాడు వ్యాకరణ. ఆ తర్వాత బామ్మగారితో కాసేపు కబుర్లు చెప్పి వచ్చేశాడు. వ్యాకరణ తన గదిలోకి వచ్చిన తర్వాత పావుగంట ఆగి అబ్బులు కనుబొమ్మల మధ్య విభూది కుంకుమ బొట్లతో వచ్చాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యాల్సిన వేషాలు ఈ లోపలే వేస్తున్నావు, మరీ ఇంత ఆశ పనికిరాదురా అబ్బిగా అన్నాడు వ్యాకరణ. గుడికెళ్ళి వస్తున్నాను, దేవి దర్శనం బాగా అయింది గుంభనంగా చెప్పాడు అబ్బులు. వ్యాకరణ నవ్వాడు, అబ్బులు నవ్వాడు. ఏమైంది అడిగాడు వ్యాకరణ. భక్తగణం ఈరోజు ఇంట్లోనే పూజ భజన పాటలు చేస్తున్నారు కదా. ఎప్పుడు వాళ్ళ గుమ్మంలో అడుగుపెట్టను నేను. అడుగుపెట్టేసరికి అందరూ ఆనందం పట్టలేక తబ్బిబ్బైపోయి నన్ను మర్యాదగా ఆహ్వానించి చాప మీద కోలేశారు. తాళాలతో గట్టిగా భజన పాఠాలు మొదలుపెట్టారు. ఆడ మగ పిల్ల జల్లా కలిపి 10-15 మంది దాకా ఉన్నారు. అందరూ పాటలు పాడుతున్నారు. కానీ నేను మాత్రం బిందురేఖ రాక కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నాను. మూతబెట్టిన డెగసా గిన్నెతో బిందురేఖ వచ్చింది. గిన్నెని దేవుళ్ళ ఫోటోల దగ్గర ఉంచింది. అమ్మయ్య అనుకుని గబుక్కని కళ్ళు మూసుకున్నాను. కొద్దిసేపు ఆగి కళ్ళు తెరిచి చూద్దును కదా, ఆడవాళ్ళ పక్కన కూర్చొనుంది. బిందురేఖ నన్ను చూస్తూనే టకీమని కళ్ళు మూసుకుంది. నేను మాత్రం నా దేవి ప్రసన్నం కోసం కళ్ళారపకుండా అటే చూస్తూ కూర్చున్నాను. బిందురేఖ కళ్ళు తెరిచినప్పుడల్లా నేను అలా గుడ్లప్ప చెప్పి చూడటం చూసి, తప్పు, కళ్ళు పోతాయి, కళ్ళు మూసుకొని కూర్చోండి అన్నట్లు మూతి మీద నుంచి ముక్కు మీద దాకా వేలు వేసుకొని చూపులతోనే మందలించింది. కళ్ళజోడు తీసి చూపించాను. ముసిముసిగా నవ్వుకుంది.
అలా వాళ్ళ భజన పాటలు అయిందాక చూపులతో మాట్లాడుకున్నాం. ఇది బాగానే ఉంది అనుకున్నాను. ఇంటికన్నా గుడి పదిలమన్నారు. ఇలాంటి వాటి కోసమే కాబోలు. భజన పాటల కార్యక్రమం పూర్తయింది. విభూది ఒకరు, బొట్టు ఒకరు, కొబ్బరి ముక్కలొకరు అలా తలా ఒకటి తీసుకొని భక్తులకిచ్చారు. తాత్కాలికంగా నా అవసరానికి అనుకో నేను ఓ భక్తుడినే అయ్యా కదా, నాకు ఇచ్చారు. బిందురేఖ పులిహోర ప్రసాదం అందుకొని తలా కాస్త ఆకుల్లో పెట్టి ఇస్తుంది. కావాలనే ప్రసాదం పళ్ళెం అందుకుందని గ్రహించి రెడీ అయ్యాను. బిందురేఖ ప్రసాదం ఇస్తుంటే ఫస్ట్ ఆటకి పరమానందీయ శిష్యులు అని నెమ్మదిగా చెప్పి ప్రసాదం కొద్దిగా చాలు అన్నాను అందరూ వినేలాగా. ఎందుకంటే అందరి కళ్ళు మా మీదనే ఉన్నాయి. అది జరిగింది. నే చెప్పింది ఏ మాత్రం గుర్తున్నా బిందురేఖ పరమానంద శిష్యులకి వస్తుంది. ఇంకా నీ విషయం చెప్పు. అబ్బులు జరిగింది చెప్పి అడిగాడు. నీ రొట్టె విరిగి నేతిపాకంలో పడిందిరా నాయన. నా విషయమే అద్దానంగా ఉంది. దేవి దర్శనం లేదు, దేవతా దర్శనం లేదు అంటూ జరిగింది వివరించాడు వ్యాకరణ. డోంట్ వరీ బ్రదర్. జయచిత్ర బామ్మచాటు పిల్ల. గతంలో అయితే మనం అద్దె అబ్బాయిలం. జయచిత్ర చిన్న సైజు ఓనరమ్మ. నీ ముందుకి వాళ్ళ బామ్మ ఎదుటే వచ్చి ధూమ్ ధామ్ అనేది. ఇప్పుడు మనం వాళ్ళ పెళ్లి దాకా పోతిమి. ముహూర్తం కుదరగానే జయచిత్ర మెళ్ళలో తాళి కడుతుంటివి. బామ్మగారు మందలించి ఉంటారు. ఓ నెలాగితే మీ పెళ్ళవుతుంది. ఈ లోపల ఇద్దరూ కలిసి ఈకైకలాడితే లోకం నవ్వుతుంది. ఇలాంటి పెద్దవాళ్ళు మార్పు మందలింపులు మందలించి ఉంటుంది. బామ్మగారు ఎంత మంచివారైనా ఛాదస్తం అంటూ ఒకటి ఉంటుంది కదా. మనకి మన వాళ్ళని కలుసుకోవాలని ఎలా ఉబలాట పడుతున్నామో వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు కదా అని ఆలోచించుకొని వస్తే మనమేమో సరిగ్గా మాట్లాడకపోతేమి. మనం ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచించుకొని జనం ఎక్కువగా రాని ఓ పాత సినిమా పిక్చర్ ఎన్నుకొని ఆ పిక్చర్కి వెళదాం రమ్మని కోడ్ భాషలో చెప్పాము. మన కాబోయే పెళ్ళాలు మనకన్నా తెలివి కలవాళ్లే. హాలు దగ్గరికి వచ్చి కలుసుకుంటారు. ఓ రూపాయి వేరుశనక్కాయలు కొనుక్కొని జనం లేని హాల్లో ఓ మూలగా ఇరువురు ఒదిగి కూర్చొని సినిమా పూర్తయిందాకా తెక్కబుర్లు చెప్పుకుంటూ పల్లీలు కట్ చేసి రావచ్చు వివరించాడు అబ్బులు. అయితే వాళ్ళు పిక్చర్కి వస్తారంటావు? వ్యాకరణ ఆశగా అడిగాడు. తప్పకొస్తారు. వాళ్ళ కోసమైనా వాళ్ళు రావాల్సిందే. మనకెంత ఇదిగా ఉందో వాళ్ళకి అంత ఇదిగానే ఉంటుంది. ఈ ఛాన్స్ పోనిచ్చుకోరు గట్టిగా చెప్పాడు అబ్బులు. ఈ మాటలు నమ్మాను పో బిడ్డ అన్నాడు వ్యాకరణ. సంతోషించితిని అన్నాడు అబ్బులు. ఆ సాయంత్రం అటు వ్యాకరణ ఇటు అబ్బులు చెరోదారి పట్టిపోయారు. కొత్త సినిమా పేరు చెప్పి ఇద్దరం కలిసి వెళ్తున్నామని చెప్పి ఇంట్లోంచి కలిసి బయలుదేరిన జయచిత్ర బిందురేఖ వీధి మలుపు తిరగంగానే విడిపోయారు. రెండు జంటల కోరిక తీరిన వేళ, సినిమా వదిలిన వేళ తృప్తి నిండిన మనసులతో ఎవరి దోవన వాళ్ళు సంతృప్తిగా ఎంట్రీ చేరారు. ఆ రోజు మొదలు మొత్తానికి అటు ఇటు పెద్దవాళ్ళకు అనుమానం రాకుండా రెండు జంటలు ఏదో వంకతో ఇంట్లోంచి బయటపడి ప్రేమ ఊసులు ఆడుకుంటూనే ఉన్నారు. ఓ రోజు అటు పెద్ద ఇటు పెద్దలు కలిసి పెళ్లి ముహూర్తం ఫలానా రోజు అని ఫిక్స్ చేశారు. అప్పుడే నెల 20 రోజులు పూర్తయ్యాయా అన్నాడు వ్యాకరణ కాస్త దిగాలు పడిపోతూ. బహుశా అయ్యే ఉంటుంది. ఎందుకంటే శాస్త్రి గారు వచ్చారు, మన వాళ్ళు వచ్చారు, పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు కదా. ఆలోచించి మరీ చెప్పాడు అబ్బులు. మన పెళ్లి సరిగ్గా వారం ఉంది. గతం తిరగతోడుకొని లాభం లేదు. మన ప్రేమలకు పులి స్టాప్ పెట్టక తప్పదు. పైగా మన పెళ్ళిళ్ళు పెళ్లి కూతురుల స్వగ్రామం పల్లెటూళ్ళను జరుగుతుంది కాబట్టి తెల్లారి అమ్మాయిలిద్దరూ వాళ్లతో కలిసి వాళ్ళ ఊరు చెక్కేస్తున్నారు. చివరిసారిగా మనం కలుసుకుని మాట్లాడాలి కదా అన్నాడు వ్యాకరణ. అవుననుకో. ఇటు బామ్మగారు అటు భక్తగణం కాక కాబోయే మామగారులు అత్తగారులు ఇంకా బాపతి వాళ్ళు మన బాపతి వాళ్ళు పెళ్లి కూతుళ్ళకి రక్షణ కవచాల్లా బోలెడు మంది ఉన్నారు కదా అన్నాడు అబ్బులు వాళ్ళందరినీ గుర్తు చేస్తూ. ఎలా అన్నాడు వ్యాకరణ. అవును ఎలా అన్నాడు అబ్బులు. ఆ తర్వాత ఎవరి తలా వాళ్లే పుచ్చుకొని తీవ్ర ఆలోచనలు చేశారు. చిన్న ఐడియా కూడా రాలేదు. ఈరోజు అమ్మాయిలిద్దరూ సినిమాకి రారు, షాపింగ్కి రారు, మళ్ళీ చెప్పాలంటే అసలు బయటకే రారు. ఎలాగా? చేతులు కాళ్ళు గాక శరీరం మొత్తం మనసు అంతా ముళ్ళతాళ్లతో బిగించి కట్టేసినట్లు ఉండిపోయారు అబ్బులు వ్యాకరణ. ఏ ఉపాయం తోచనప్పుడు ఎవరైనా చేతులు కట్టుకుని కూర్చోవడమే కదా. కబుర్లు చాలించి అందరూ నిద్రపోతున్న వేళ బామ్మగారు వ్యాకరణని అబ్బులుని రహస్యంగా పిలిచారు. మీ ఇద్దరితో అమ్మాయిలిద్దరూ ఏదో ముఖ్యమైనది మాట్లాడాలి అంటున్నారు, మాట్లాడి రండి అంటూ పెరటి వైపు పంపించారు. అంతేకాక బామ్మగారు అమ్మాయిలిద్దరితో కూడా ఇదే మాట చెప్పి పంపారు. ఆ తర్వాత బామ్మగారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముళ్ళ కిరీటాన్ని సవరించుకొని హాల్లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.
పెరట్లో జయచిత్రను కలుసుకున్న వ్యాకరణ, మీ బామ్మ చేత ఎంత ధైర్యం కబుర్ చేశావు జయచిత్ర అన్నాడు ఆనందంగా. జోకులు చాలించండి, మీరే ఏదో మాట్లాడాలి అన్నారంట, తప్పేదేముందని బామ్మ ఈ ఏర్పాటు చేసింది చిరుకోపంతో అంది జయచిత్ర. వాళ్ళిరువురు అపార్థంలోంచి బయటపడటానికి సరిగ్గా 10 నిమిషాలు ఒక క్షణం పట్టింది. అవురా బామ్మగారు అనుకున్నారు. మిమ్మల్ని ఏమో అనుకొని ఏదేదో మీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. పెళ్లి ముహూర్తం పెట్టారు కదా అని ఇంత ఇది పనికిరాదు. 4 రోజులు బట్టి కలుసుకుంటూనే ఉన్నాం కదా, ఈ 4 రోజుల్లో కొంపలే మునిగాయి. పైగా బామ్మగారి చేత కబుర్ చేస్తారా? బిందురేఖ కయ్యి. దెయ్యం గాని పిచ్చిగాని పట్టిందా, లేక పిచ్చి దెయ్యం గాని పట్టిందా? సిగ్గులు మొగ్గల పెళ్లి కూతురు సిగ్గుపడాల్సింది పోయి డేరింగా బామ్మగారి చేతనే రాయబారం పంపి, పైగా నా మీదనే ఇంత అభాండమా? అబ్బులు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ అడిగాడు. సరిగ్గా వాళ్ల మధ్య అపోహలు తొలగిపోయి అసలు విషయం అర్థం అవటానికి 5 నిమిషాల అరసెకండ్ పట్టింది. ఎంత మంచివారి బామ్మగారు అనే అర్థంతో ఆశ్చర్యపోయి ఆపై ఆనందించాడు. కొద్దిసేపు తర్వాత 2 జంటలు బామ్మగారి దగ్గరికి వచ్చాయి. కూడబలుకున్నట్లుగా వాళ్ళంతా ఒకే మాట అన్నారు. మమ్మల్ని క్షమించాలి బామ్మగారు. ఎందుకు? మీరేం తప్పు చేశారు? అంతగాని పని మీరేం చేశారు? బామ్మగారు అడిగారు. మా మనసుల్లో కోరిక మీరు పసికట్టి మేము కలుసుకుని మాట్లాడుకునేలాగా ఏర్పాటు చేశారు. ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనూ మిమ్మల్ని మర్చిపోము అన్నారు నలుగురు. మంచిది అంది బామ్మగారు ముక్తసరిగా. మమ్మల్ని క్షమించాలి బామ్మగారు, మీరింత మంచివారిని తెలియక మేము ఈ నెల 20 రోజుల్లో మీ ఆజ్ఞ లేకుండా చాటుమాటుగా కలుసుకున్నాము. మళ్ళీ నలుగురు ఏకకంఠంతో అన్నారు. నాకు తెలుసు బామ్మగారు గంభీరంగా అన్నారు. మీకు తెలుసా? నలుగురు 4 రకాలుగా తెల్లబోయారు. తెలియదేమిట్రా? మీరు కలుసుకోవటానికి వీలు లేకుండా ఆంక్ష పెట్టిందే నేను. ఎందుకంటే మీది యువతరం. మీ నెత్తుటి వాడి వేడి అల్లరి ముచ్చట అంతా నాకు తెలుసు. నేను ఆంక్ష పెట్టంగానే దొంగచాటుగా కలుసుకున్నారు. గడ్డు జామకాయ తిన్న రుచిగా చాటుమాటు ప్రేమతో ఆదుర్ద, తొందర, భయము, దానిలో అనురాగము. మీరు జీవితాన్ని ప్రేమ రుచితో చేరువయ్యి జన్మ జన్మలకు గుర్తుండేలా అనుభవించారు. ఆ 3 ముళ్ళ ముచ్చట పూర్తి కాగానే ఏముందర్రా? పెళ్ళి, భర్త, భార్య, సంసారం, పిల్లలు, రోగాలు, రొచ్చులు, కష్టసుఖాలు, కావడి కుండలు, పాత బట్టలకి స్టీల్ సామాన్లు అంటూ బామ్మగారు బొలబొలా నవ్వారు బోసినోటితో. అవాక్కైపోయిన నలుగురు 5 నిమిషాల తర్వాత తేరుకొని ఆశీర్వదించమంటూ బామ్మగారి కాళ్ళని కళ్ళకద్దుకొని లేచారు. బామ్మగారు చాలా ఘాటుగా దీవించారు. ఆ దీవెన విని అందరూ నవ్వారు. ఆ దీవెన ఏంటంటే, మొదటి కాన్పులో నాలాంటి అమ్మాయిని కనమని. ఉన్న అమ్మాయిలు జయచిత్ర, బిందురేఖ చాలకనా అన్నాడు వ్యాకరణ. అమ్మో అమ్మాయిలే అన్నాడు అబ్బులు. కనేది మీరు కాదు కదర్రా, అమ్మాయిలు కదా అంది బామ్మగారు అమాయకత నటిస్తూ. అమ్మాయిలిద్దరూ ఫక్కుని నవ్వారు. అబ్బులు, వ్యాకరణ తప్పనిసరయ్యే నవ్వారు వాళ్లతో కలిసి. బామ్మగారు నవ్వారు. ఎత్తిన ముళ్ళ కిరీటాన్ని సవరించుకుంటూ. మొత్తానికి కథ సుఖాంతమైంది కదా. అబ్బులు, బిందురేఖ మరియు వ్యాకరణ, జయచిత్ర పెళ్ళిళ్ళు అయిపోయాయి, సంతోషంగా కాపురాలు చేసుకుంటున్నారని చెప్పి ఆశిద్దాం. సరేనా? ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. ఎలా ఉందండి ఈ అమ్మో అమ్మాయిలు కథ? ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరేనా? ఉంటాను.